Hi friends, welcome to NMR Study Circle. ఈ రోజు క్లాస్లో జనరల్ అవేర్నెస్ పార్ట్ 37లో 20 బిట్స్ గురించి తెలుసుకుందాం. మరిన్ని క్లాసెస్ గురించి మీరు తెలుసుకోవాలంటే ఎన్ఎంఆర్ స్టడీ సర్కిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ వన్, ద పీరియాడిసిటీ ఆఫ్ కామన్వెల్త్ గేమ్స్ ఈజ్ అంటే కామన్వెల్త్ గేమ్స్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయంటే 4 years కి ఒకసారి జరుగుతాయి. ఈ కామన్వెల్త్ గేమ్స్ అని ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే 1930. దీని ప్రధాన కేంద్రం హెడ్ క్వార్టర్ ఎక్కడగా ఉన్నదంటే లండన్. దీని ప్రధాన కేంద్రం లండన్ లో ఉన్నది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూనియన్ టెరిటరీ? ఈ 4 ఆప్షన్స్ లో యూనియన్ టెరిటరీ కానిది ఏదంటే ఈ ఫస్ట్ మూడు కూడా యూనియన్ టెరిటరీస్. 4వది సిక్కిం రాష్ట్రంగా 1975 అవతరించడం జరిగింది. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, ఆన్సర్ ఈజ్ సిక్కిం. థర్డ్ వన్, విచ్ మూవ్మెంట్ వాజ్ కాల్డ్ ఆఫ్ ఫాలోయింగ్ ద వయలెన్స్ అట్ చౌరీ చౌరా ఇన్సిడెంట్? అంటే చౌరీ చౌరా సంఘటన వల్ల ఏ మూవ్మెంట్ అనేది, ఏ ఉద్యమం అనేది ఆపివేయడం జరిగింది అంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. అంటే సహాయ నిరాకరణ ఉద్యమం. సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1920. ఎప్పుడు ఆపివేయడం జరిగిందంటే 1922 ఫిబ్రవరి 5న ఈ సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ఆపివేయడం జరిగింది. ఈ చౌరీ చౌరా అనేది ఎక్కడ ఉన్నదంటే ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ జిల్లాలోని ఒక గ్రామం. ఉత్తరప్రదేశ్ లో గోరఖ్పూర్ జిల్లాలో ఒక గ్రామం చౌరీ చౌరా. చౌరీ చౌరా ఎక్కడ ఉన్నదని కూడా అడగవచ్చు. ఉత్తరప్రదేశ్ లో గోరఖ్పూర్ గ్రామంలో ఉన్నది. నెక్స్ట్ వన్, దీని ఇలాహి వాజ్ ప్రమోటెడ్ బై. దీని ఇలాహి మతాన్ని ఎవరు ప్రమోట్ చేశారంటే స్థాపించారు అంటే అక్బర్. దీనికి సంబంధించి ఫతేపూర్ సిక్రీ అందు ఇబాదత్ ఖాన్ నిర్మించాడు. అక్బర్ ఇబాదత్ ఖాన్ ని నిర్మించాడు. అయితే ఈ మతాన్ని, దీని ఇలాహి మతాన్ని ఒక అక్బర్ మాత్రమే స్థాపించాడు. దీన్ని అనుసరించిన వాళ్ళు ఎవరంటే బీర్బల్ మాత్రమే ఈ మతాన్ని చివరి వరకు అనుసరించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనలైజ్డ్? ఎప్పుడు జాతీయం చేయబడిందంటే 1949. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఆర్బీఐ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ముంబై. దీన్ని ఎప్పుడు స్థాపించారంటే ఆర్బీఐని 1935 ఏప్రిల్ 1న ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్థాపించడం జరిగింది. అయితే దీనికి ప్రెసిడెంట్ చైర్మన్ ఎవరు అంటే శక్తికాంత్ దాస్. ప్రెసిడెంట్ ఆర్బీఐ చైర్మన్ ఎవరంటే శక్తికాంత్ దాస్. ఫస్ట్ ఆర్బీఐ చైర్మన్ ఎవరంటే ఏబి స్మిత్. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఏబి స్మిత్. నెక్స్ట్ వన్, which is the largest freshwater lake in the world? Largest freshwater lake వరల్డ్ లో ఏదంటే లేక్ సుపీరియర్. ఓకే, లేక్ విక్టోరియా ఒకటి ఇచ్చాడు. ఇది ఏంటంటే ఆఫ్రికాలో నైలు నది యొక్క జన్మస్థానం లేక్ విక్టోరియా.
నెక్స్ట్ లేక్ ఈరీ, అది ఎక్కడ ఉందంటే ఉత్తర అమెరికాలో ఉంది. నార్త్ అమెరికాలో న్యూయార్క్ లో ఉంది లేక్ ఈరీ. సో లేక్ ఒంటారియో కూడా నార్త్ అమెరికాలోనే ఉన్నది. సో ఈ బిట్ ఆన్సర్ ఏదంటే విచ్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్ ఈస్ లేక్ సుపీరియర్. నెక్స్ట్ వన్, which of the following is the name of medieval Indian book on mathematics? Book on mathematics. మధ్యయుగంలో ఒక బుక్ అనేది మ్యాథమెటిక్స్ పైన రచించడం జరిగింది. ఆ బుక్ ఏంటంటే లీలావతి గణితం. లీలావతి గణితం. దీన్ని రచించిన వారు ఎవరంటే భాస్కరాచార్యుడు. భాస్కరాచార్యుడు. ఇతను సిద్ధాంత శిరోమణి అనే గ్రంథం రచించాడు. సిద్ధాంత శిరోమణి అనే గ్రంథం రచించాడు. ఈ సిద్ధాంత శిరోమణి గ్రంథంలో 4 భాగాల్లో ఉన్నాయి. 4 భాగాలు ఉంటే అందులో మొదటి భాగం ఏదంటే లీలావతి గణితం. అందులో మొదటి భాగం లీలావతి గణితం. నెక్స్ట్ వన్, ఫ్రమ్ వేర్ వాజ్ మంగళయాన్ లాంచ్డ్? మంగళయాన్ అనేది ఎక్కడ లాంచ్ చేశారు? ఎక్కడ లాంచ్ చేశారంటే శ్రీహరికోట, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోటలో దీన్ని లాంచ్ చేశారు. సో 8th వన్ ఆప్షన్ శ్రీహరికోట. ఇది ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2013. ఈ మంగళయాన్నే MOM మామ్ అని పిలుస్తారు. మామ్ అంటే మార్స్ ఆర్బిటార్ మిషన్. మార్స్ ఆర్బిటార్ మిషన్. నెక్స్ట్ వన్, what is the technology used in a compact disc? కాంపాక్ట్ డిస్క్ అంటే సిడీలో ఏ టెక్నాలజీ వాడతారంటే లేజర్ టెక్నాలజీ వాడతారు. ఏ టెక్నాలజీ వాడతారు? లేజర్ టెక్నాలజీ వాడతారు. నెక్స్ట్ వన్, 10th వన్, వేర్ వాజ్ పేపర్ ఇన్వెంటెడ్? పేపర్ ని ఇన్వెంట్ చేసిన వారు ఎవరంటే ఎక్కడంటే చైనాలో ఇన్వెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, which revolutionary took his own life? Which revolutionary took his own life? తన జీవితాన్ని విప్లవానికి అంకితం చేసిన వ్యక్తి ఎవరు అంటే చంద్రశేఖర్ ఆజాద్. చంద్రశేఖర్ ఆజాద్. ఈ విప్లవం ద్వారా అలహాబాద్ లోని ఆల్ఫ్రెడ్ పార్క్ లో తనను తాను కాల్చుకొని చనిపోయాడు. ఎప్పుడంటే 1931లో తనను తాను కాల్చుకొని తన జీవితాన్ని ఈ విప్లవానికి అంకితం చేశారు. ఇతను ఏం చేశారంటే 1930 డిసెంబర్ 23న లార్డ్ ఇర్విన్ పై దాడి చేశాడు. ఓకే, 11th వన్ ఆన్సర్ ఇది చంద్రశేఖర్ ఆజాద్. నెక్స్ట్ వన్, పొల్యూషన్ బై విండ్ ఈజ్ కాల్డ్ యానిమోఫిలీ. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. పొల్యూషన్ కాదు, పాలినేషన్. పాలినేషన్ అంటే పరాగ సంపర్కం. పాలినేషన్ బై విండ్ ఈజ్ కాల్డ్ యానిమోఫిలీ. హైడ్రోఫిలీ అంటే పాలినేషన్ బై ఫ్లో ఆఫ్ వాటర్. ఓకే, అదే ఇన్సెక్ట్స్ ద్వారా పాలినేషన్ జరిగితే దాన్ని ఏమంటారంటే ఇన్సెక్ట్స్ ద్వారా జరిగితే యాంటిమోఫిలీ.
అదేవిధంగా బర్డ్స్ ద్వారా పరాగ సంపర్కం జరిగితే అంటే పాలినేషన్ జరిగితే దాన్ని ఏమంటాం? ఆర్నిథోపిలి. సో 12th one answer, pollination by wind is called anemophily. Next one, name the official language of Brazil. Brazil యొక్క official language ఏదంటే Portuguese. Next one, where can you find the కుంచికల్ వాటర్ ఫాల్స్? కుంచికల్ వాటర్ ఫాల్స్ అనేవి ఎక్కడ ఉన్నది అంటే కర్ణాటక. కుంచికల్ వాటర్ ఫాల్స్ కర్ణాటకలో ఉన్నది. ఇది హైయెస్ట్ అండ్ లార్జెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా. లార్జెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా ఈజ్ ది కుంచికల్. అదే వరల్డ్ లో తీసుకుంటే లార్జెస్ట్ వాటర్ ఫాల్ ఏదంటే ఏంజిల్ జలపాతం. ఏంజిల్ వాటర్ ఫాల్స్. వరల్డ్ లో అయితే ఏంజిల్ వాటర్ ఫాల్స్, అదే ఇండియాలో అయితే కుంచికల్ వాటర్ ఫాల్స్. నెక్స్ట్ వన్, 15th one, what is the minimum age for getting elected to the లోక్సభ? లోక్సభ ఎన్నికవడానికి కావాల్సిన అర్హత వయసు ఎంత అంటే 25 years. మినిమం ఏజ్ 25 years. అదే ఓటు వేయడానికి వయసు ఎంత ఉండాలంటే 18 years. ఓటు హక్కు గల వయసు 18 years. నెక్స్ట్ వన్, Queensberry rules is the code followed in which sports? Queensberry rules అని ఏ స్పోర్ట్స్ లో ఫాలో చేస్తారంటే బాక్సింగ్. సో 16th one ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, which of the following is the currency of Thailand? థాయిలాండ్ యొక్క కరెన్సీ ఏది అంటే బాట్. థాయిలాండ్ యొక్క కరెన్సీ బాట్. అదే రూపీ ఏ దేశంలో కరెన్సీగా ఉన్నదంటే ఇండియా, భూటాన్, జింబాబ్వే, నేపాల్, పాకిస్తాన్. ఈ అన్ని దేశాల్లోని రూపాయి కరెన్సీగా ఉన్నది. అదే రింగెట్ కరెన్సీ ఏ దేశానికి ఉందంటే మలేసియా. యువన్ లేదా యువాన్ కరెన్సీ ఎందులో ఉందంటే ఏ దేశానికంటే చైనా దేశం కరెన్సీ యువాన్. నెక్స్ట్ వన్, who was the last Mughal emperor? మొఘల సామ్రాజ్యానికి చివరి చక్రవర్తి ఎవరు అంటే బహదూర్ షా. అయితే మొదటి చక్రవర్తి ఎవరు స్థాపించారంటే మొఘల సామ్రాజ్యాన్ని బాబర్ స్థాపించారు. నెక్స్ట్ వన్, ఏ డీప్ క్రాక్ ఇన్ గ్లాసియర్ ఈజ్ కాల్డ్. దాన్ని ఏమంటారంటే గ్లాసియర్ లో లోతైన క్రాక్ ని ఏమంటారంటే క్రివేజ్ అంటారు. నెక్స్ట్ 20, the headquarters of UNESCO is located at. UNESCO means full form United Nations educational, scientific and cultural organization. United Nations Educational, Scientific and Cultural Organization, UNESCO.
ఇది ఎప్పుడు స్థాపించారంటే 1945 లో స్థాపించారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే పారిస్. దీని యొక్క హెడ్ క్వార్టర్ పారిస్. దీనిలో ఉన్న సభ్య దేశాలు ఏంటంటే 193. దీనిలో ఉన్న సభ్య దేశాలు 193. సో మనం ఈ వీడియోలో 20 బిట్స్ గురించి తెలుసుకున్నాం జనరల్ అవేర్నెస్ కు సంబంధించి. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 38 లో బిట్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.